హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? ఏపీఎస్ఆర్టీసీ అదే అండి మన ఆర్టీసీ నుంచి మనకైతే మాత్రం ఉద్యోగాలకు సంబంధించి కొత్త సమాచారం అయితే అందిందండి. చాలామంది ఏంటంటే ఈ ఉద్యోగాలు మొదలైపోయాయని చెప్పేసి అప్లికేషన్‌లు పెట్టుకుంటున్నారని చెప్పేసి మనకి ఇన్‌స్టాగ్రాముల్లో, వాట్సాపుల్లో అదే విధంగా ఇతర సోషల్ మీడియా రంగాల్లో మెసేజ్ చేయడం వల్ల ఈ యొక్క సమాచారాన్ని మీ వరకైతే తీసుకొచ్చాను. ఎంతో ఉపయోగపడే సమాచారం అండి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు 10 పాస్ అయిన ప్రతి ఒక్కరు కండక్టర్, డ్రైవర్ తదితర పోస్టులకు ఎదురు చూస్తున్న అందరూ కూడా ఈ వీడియోని చూడాలండి. చూసినట్లయితే మీకొక మంచి సమాచారం అయితే అందుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ అయితే ఇలాగుందండి. మీకు ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. అధికారికంగా మీకు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ప్రభుత్వం జీవో అనైతే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ప్రభుత్వం జారీ చేయలేదండి. మరి ఇక్కడ ఏం జారీ చేశారనుకున్నట్లయితే మీకు పూర్తి వివరాల్లోకైతే వెళ్దాం. ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం సిద్ధమైతే అయిందండి. ఉద్యోగ నోటిఫికేషన్ అఫీషియల్ జీవోనైతే పాస్ చేయలేదు. సంస్థల ఖాళీ వివరాలకు ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి సమర్పించింది. అంటే ఇక్కడ ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వానికి ఆర్టీసీ సంస్థ అయితే మాత్రం ఇవ్వడం జరిగిందండి. 18 కేటగిరీల్లో 7,545 పోస్టులైతే ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ఓకేనా? ఎన్ని పోస్టులండి? 7,545 పోస్టులు. కేటగిరీలెన్ని? 18 కేటగిరీలు. కేటగిరీలంటే ఇక్కడ ఒక కేటగిరీ డ్రైవర్, ఒక కేటగిరీ కండక్టర్, మెకానిక్ ఈ విధంగా ఉంటారు కదండీ! మరి ఇటువంటి స్థానాలనైతే సో, నింపడం జరుగుతుంది. ఓకే. సో, 3,673 రెగ్యులర్ డ్రైవర్. డ్రైవర్ పోస్టులెన్నండి? 3,600 డ్రైవర్ పోస్టులయితే ఖాళీగైతే ఉన్నాయండి. హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, 2 అంతకన్నా ఎక్కువ సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంటే వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే. కండక్టర్ పోస్టులకైతే ఇంటర్ పాస్ అయిన ప్రతి విద్యార్థికి కూడా ఇంటర్‌కి సంబంధించిన అర్హతకైతే ఇప్పుడైతే ఉందండి. మరి 10థ్‌కి ఇస్తారా లేదా అని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇక 579 అసిస్టెంట్ మెకానిక్. మెకానిక్ కాదండి. అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్ పోస్టులైతే ఉన్నాయి. అదే విధంగా 207 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ. ఓకేనా? మరి ఈ ఈ డిపోలో పనిచేసే కొంతమందికి ఈ ఉద్యోగాలండి. మెకానిక్ గానివ్వండి, ట్రాఫిక్ సూపర్వైజర్ గానివ్వండి అన్నీ కూడా. ఇక 179 మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీలు, 280 డిప్యూటీ సూపరింటెండెంట్, 656 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయని చెప్పేసి సమాచారం అయితే వచ్చింది. ఈ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ సంస్థ అయితే వెల్లడించింది. మరి దీనికి సంబంధించి నోటిఫికేషన్ తొందరలోనే జారీ అవ్వబోతుంది. మరి జారీ అయిన వెంటనే ఆ ఉద్యోగ సమాచారం మీకు తెలియాలి. పూర్తి నోటిఫికేషన్ మీకు అర్థమవ్వాలి. మీకు దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి? ఎలా ఉద్యోగం పొందాలి? ఏ విధంగా ఎగ్జామినేషన్ ఉంటుంది? అన్ని పూర్తి వివరాలు గూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ఇవ్వడం జరుగుతుందండి. సో, అందుకనే చెప్తున్నాను కదా! ఇప్పుడే వెళ్లి కిందనే బెల్ నోటిఫికేషన్ ఉంటుంది. దాని మీద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకున్నారంటే మీ వరకు కూడా ఆ వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. చెప్పాను గదా! అది చేయండి. సో, దీంతో పాటు చెప్తున్నట్టే ఎప్పుడు చెప్తున్నట్టే నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేయడం మర్చిపోకండి. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ కూడా చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.